గైస్ ఈరోజు మనం కోస్టసిమ్ అండ్ ప్లస్ జీవీఎం యూస్ చేసి వెరిలాగ్ అండ్ సిస్టమ్ వెరిలాగ్ కోర్స్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, ఓకే. See, this is an example code. Okay, these are the files. Okay, first we need to copy the path. ఓకే, ఎక్కడైతే మీ ఫైల్స్ సేవ్ అయి ఉన్నాయో అక్కడ ఫైల్స్ని కాపీ చేయండి. ఓకే, కంట్రోల్ సి. అయిపోయిన తర్వాత కోస్టసిమ్ ట్రాన్స్క్రిప్ట్ విండోలోకి వెళ్ళండి. తర్వాత డైరెక్టరీని చేంజ్ చేయండి. ఓకే, డైరెక్టరీ చేంజ్ చేయడానికి కమాండ్ సిడి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఇన్సైడ్ ది ఫ్లవర్ బ్రేసెస్ మనం ఇందాక కాపీ చేసిన పాత్ని పేస్ట్ చేయాలి. తర్వాత క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్టరీ చేంజ్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఈడబ్ల్యూ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీ చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు దాని లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఎల్ఎస్ కొట్టే లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఈ కౌంటర్ అనే డైరెక్టరీలో ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రన్.do ఫైల్ని రన్ చేయడానికి కమాండ్ do run.do. ఓకే, ఎంటర్ కొట్టగానే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, క్లిక్ ఆన్ నో అని క్లిక్ చేయండి. ఓకే, సి దిస్ ఇస్ ద ట్రాన్స్క్రిప్ట్ అవుట్పుట్. మనం టెస్ట్ బెంచ్లో డిస్ప్లే కానీ మోడర్ కానీ రాస్తే మనకి ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్లో అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు వేవ్ ఫామ్ చూడాలంటే వేవ్కి వెళ్తే వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ జూమ్ ఫుల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి వేవ్ ఫామ్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సి దిస్ ఇస్ ద అప్ డౌన్ కౌంటర్. ఓకే, ఇట్ విల్ స్టార్ట్ కౌంటింగ్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4, 5 and again it counting down 4, 3, 2, 1. ఓకే, మన స్కెమాటిక్ చూడాలంటే కమాండ్ vsim మైనస్ డీబగ్ డిబి. ఇక్కడ మనం మన డిజైన్ యొక్క మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, డిజైన్ యొక్క మాడ్యూల్ నేమ్ ఏంటి మనది? ఓకే, డిజైన్ యొక్క మాడ్యూల్ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఓపెన్ ద డిజైన్ ఫైల్. ఓకే, ఇది డిజైన్ యొక్క మాడ్యూల్ నేమ్. ఓకే, కాపీ దట్ మాడ్యూల్ నేమ్. ఓకే, ఇక్కడ ఆ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. ఎంటర్ కొట్టండి. ఇట్ విల్ టేక్ 2 seconds. ఓకే, ఆఫ్టర్ దట్ మనం వ్యూలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి స్కిమాటిక్ అని ఉంటుంది, కనిపిస్తుంది అందరికి. స్కిమాటిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది, స్కిమాటిక్ విండో. ఓకే, ఇక్కడ వ్యూ ఇంక్రిమెంటల్ ఉంటుంది. ఓకే, జూమ్ చేసుకోండి అందరి స్క్రీన్. ఇక్కడ వ్యూ ఇంక్రిమెంటల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చెక్ బాక్స్ వస్తుంది. మనం ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ వస్తుంది. ఓకే, ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ మనకి విండో సెంటర్కి రావాలంటే ఇక్కడ ఈ బ్లూ ఐకాన్ని ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఇది సెంటర్కి వస్తుంది. ఇప్పుడు ఈ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి ఏమైతే ఇన్సైడ్ లోపల సర్క్యూట్స్ ఏమైనా ఉంటే అవి ఎలాబరేట్ అవుతాయి. ఓకే, సి క్లిక్. దిస్ ఈస్ ద అప్ డౌన్ కౌంటర్. ఓకే, మనం ఫైల్ అంటే చూడండి అందరు ఇక్కడ దిస్ ఈస్ ద వీలిప్ వర్క్ అంటే ఇట్ విల్ క్రియేట్ వన్ వర్క్. నెక్స్ట్ వీలాగ్ ఎందుకు రా
మన కోడ్ని కంపైల్ సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా అని బిలీవ్ కమాండ్ వాడతాం. ఇక్కడ మనం టెస్ట్ ఓకే ప్లస్ ఏసీసీ అనేది ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయడానికి. ఓకే విసిమ్ అనేది మన కోడ్ని సిమ్యులేషన్ చేయడానికి. ఓకే ఇక్కడ మనం మన టెస్ట్ బెంచ్ యొక్క నేమ్ ఇస్తాం. ఓకే మన టెస్ట్ బెంచ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇస్తాం చేయడానికి. ఓకే యాడ్ చేయడానికి యాడ్ వేవ్ మైనస్ స్టార్ మైనస్ స్టార్ అండ్ సీక్వెన్స్ ఫ్రమ్ డియూ అండ్ టెస్ట్ బెంచ్ లో ఉన్న డియూలో ఉన్న సీక్వెన్స్ అన్నింటినీ యాడ్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ రన్ ఆల్ అంటే ఇట్ విల్ రన్ ఆల్ ద కమెంట్స్ run that different. This line and this line should be same for any design. Okay this line and this line will be changed according to the file name and module name. Okay మన జీవీఎం ప్రాసెసింగ్ యూజ్ చేసి సిస్టమ్ వేర్ల కోడ్ కూడా రన్ చేయొచ్చు. ఓకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఎలా రన్ చేయాలండి. ఓకే చూడండి ఇది ఎస్పీ ఫైల్. మనం సిస్టమ్ వేర్ల ఫైల్ని .svతో సేవ్ చేస్తాం. ఓకే ఇప్పుడు మనం ప్రాసెసింగ్ ద్వారా రన్ చేయాలంటే అగైన్ వీ నీడ్ టు కాపీ ద పాత్. ఎక్కడైతే మన ఫైల్స్ సేవ్ అయి ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. ఆర్ ఎల్స్ ఓకే ఇక్కడ టైప్ చేసినా మనకి ప్రాసెసింగ్ ఓపెన్ అవుతుంది. ఓకే ఓపెన్ అయింది కదా చూడండి. ఓకే ఇక్కడ మనం సిడి చేంజ్ డైరెక్టరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా రన్ ఫైల్ని రన్ చేస్తే సరిపోతుంది. రన్ ఓకే ఓకే ఏమైనా అవుట్ ఉంటే మీకు ఇలా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఓకే ఇప్పుడు మనం వేరే కోడ్ ట్రై చేద్దాం. ఓకే ఈ పాత్ని కాపీ చేయండి. కాపీ ఓకే డైరెక్టరీ చేంజ్ చేద్దాం. ఓకే ఇలా డైరెక్టరీ చేంజ్ చేసినప్పుడు మనకి చేంజ్ అవ్వదు. ఓకే ఇప్పుడు డైరెక్టరీ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ దిస్ ఈస్ ద కమాండ్ టు రన్ ది రన్ ఫైల్. ఓకే మనకి ఎర్రర్స్ వచ్చినా వార్నింగ్స్ వచ్చినా అన్ని మనకి ట్రాన్స్క్రిప్ట్ విండోలో చూపిస్తుంది. ఓకే అవుట్పుట్స్ వచ్చినా మనకి ట్రాన్స్క్రిప్ట్ విండోలో చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇన్పుట్స్ అవుట్పుట్స్ వచ్చేసి చూడండి. మనం కోడ్ ఏం రాసాం చూద్దాం. ఓకే ఓకే చూడండి ఇది మన కోడ్. ఓకే ఇలా మనం ఏ కోడ్ తీసుకున్నా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి మనకి ప్రాసెసింగ్ అవుట్పుట్ వస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ డాగ్ క్లాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ యానిమల్ క్లాస్. ఇవి మన ఫైల్ యొక్క అవుట్పుట్స్. ఓకే మనం ఈ సిమ్యులేషన్ నుంచి క్విట్ అవ్వాలంటే సిమ్ అంటే సిమ్యులేషన్ క్విట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు వేరే కోడ్ రన్ చేద్దాం. ఓకే
స్ట్రింగ్స్. ఓకే, మనం ప్రతి ఫైల్కి రన్ అడ్డు ఫైల్ రాయండి. ఓకే, కమాండ్ మన విండోని స్ప్లిట్ చేయడానికి కమాండ్ విఎస్పి రన్ అడ్డు. విఎస్పి అంటే వర్టికల్ స్ప్లిట్. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇది మనం ఫైల్ స్ట్రింగ్స్ ఆల్ మెథడ్స్ స్ట్రింగ్స్ అన్ని రాసాం ఎస్పీలో. ఓకే, క్విట్ చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కాలమ్ క్యూ. క్యూ అంటే ఇట్ విల్ క్విట్ ద ఫైల్. ఓకే, కర్సర్ ఏ ఫైల్ దగ్గర అయితే ఉందో ఆ ఫైల్ క్విట్ అయిపోతుంది. ఓకే, ఓకే, మనం ఒకసారి స్ట్రింగ్స్ని రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా. ఓకే, పోస్టర్స్ పాత్ని కాపీ చేయండి ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో అక్కడ. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం రన్ ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి రన్ లేదు, మనం రన్ ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ చేయండి ట్యాబ్ న్యూ. ఓకే, రన్. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ది న్యూ ఫైల్. ఇక్కడ చూడండి ఫైల్ క్రియేట్ అయింది రన్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ కమాండ్ వీలిబ్ వర్క్. ఓకే, ఆ కమాండ్ సేమ్. నెక్స్ట్ వీలాగ్ మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. మనకి ఇక్కడ టెస్ట్ బెంచ్ ఏం రాయట్లేదు కాబట్టి సింగిల్ ఫైలే కాబట్టి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. ఫైల్ నేమ్ ఏంటిది స్ట్రింగ్స్ డాట్ ఎస్. ఓకే, మన సిస్టమ్ వేరియబుల్లో రాస్తున్నాం కాబట్టి డాట్ ఎస్బి అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిమ్యులేట్ చేయడానికి విసి మనం ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, మాడ్యూల్ నేమ్ ఏంటిది ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ వేవ్ ప్లస్ ఏసీసీ ఎందుకు తీసుకోలేదంటే మనం ఇక్కడ రన్ చేస్తున్న ఓన్లీ స్ట్రింగ్స్ని ఒక అవుట్పుట్ చూడటానికి మాత్రమే, మనం ఏమి ఒక డిజైన్ రన్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం ఫైల్ని. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎస్వి ఫైల్ ఉంది, రన్ ఫైల్ ఉంది. ఈ రెండు ఉంటే మనం పోస్టర్సింగ్ ద్వారా మనం రన్ చేసేయచ్చు. ఓకే, ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి రన్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. ఈ పాత్ని కాపీ చేసుకోండి. ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో ఆ పాత్ని కాపీ చేయాలి. నెక్స్ట్ డైరెక్టరీని చేంజ్ చేయండి. ఓకే, చెక్ చేయండి డైరెక్టరీ చేంజ్ అయిందా లేదా అని. డైరెక్టరీ చేంజ్ అయింది. చూడండి పీడబ్ల్యూ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సేమ్ డైరెక్టరీలో ఉన్నాం. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చెక్ చేయడానికి ఎల్ఎస్ ఆ ఫోల్డర్ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయండి. ఎల్ఎస్ అని కొడితే మనకి ఫైల్స్ వస్తాయి strings.sv. ఓకే, ఇప్పుడు రన్ చేయడానికి కమాండ్ ఏమని చెప్పాను డూ రన్. ఓకే, ఎంటర్ కొడితే ఇలా మనకి ట్రాన్స్క్రిప్ట్ లో అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, సి అవుట్పుట్ వచ్చిందో చూడండి. ఎలా వస్తుంది మనకి ట్రాన్స్క్రిప్ట్ లో అవుట్పుట్. ఓకే, మనం పిక్ చేయాలంటే క్వశ్చన్స్ క్యూ కొడితే ఎంటర్ చేయగల మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఎస్ అని కొడితే మనం ప్రాసెసింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం, అంటే టెర్మినేట్ అయిపోద్ది ప్రాసెసింగ్. ఓకే, ఇట్ విల్ క్లోజ్ ది ప్రాసెసింగ్. ఓకే, ఇలా మనం ఏ ఫైల్కైనా వేరేలాగైనా సిస్టమ్ వేరేలాగైనా యూవిఎం కూడా మనం సేమ్ ఇలాగే రాస్తాం. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వేరేలాగ్లో మనం యాప్స్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా చూడాలి అనేది చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, సో ఎస్పిఏ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది వెరిలాగ్ లో ఇంప్లిమెంటేషన్. ఎస్పిఐ అంటే సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్.
ఓకే, ఎస్పిఐ మాస్టర్. ట్యాబ్ న్యూ ఎందుకు వాడతామంటే ట్యాబ్ న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికి. ఒకవేళ ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, విఎస్పి అంటే వర్టికల్ స్ప్లిట్. ఓకే, ఎస్పిఐ సేవ్ డాట్ బి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎస్పిఐ మాస్టర్. ఓకే, ఇది ఎస్పిఐ స్లేవ్. నేను వెర్లాక్లో రాశాను. ఓకే, చూపిస్తుంది ఫైల్ నేమ్, ఎక్కడైనా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండట్టు కూడా ఓపెన్ చేద్దాం. బిఎస్పి రెండడ్డు. ఓకే, చూడండి, ఇది రెండడ్డు ఫైల్. అర్థమైంది కదండి. ఇంకా ఏముంది, టెస్ట్ బెంచ్ ఫైల్ ఉంది. ఓకే, మన టెస్ట్ బెంచ్ ద్వారానే మన మాస్టర్స్ లేవో వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకుంటాం. ఓకే, అది కూడా ఓపెన్ చేద్దాం. బిఎస్పి టాప్ మాడ్యూల్ డాట్ వి. ఓకే, చూడండి, ఫస్ట్ మాస్టర్ చూడండి, ఇది మాస్టర్ కోడ్, ఎస్పిఐ మాస్టర్. ఓకే, నెక్స్ట్ ఎస్పిఐ స్లేవ్ కావాలి మనకి. ఓకే, దిస్ ఈస్ ద స్లేవ్, ఎస్పిఐ స్లేవ్ డిజైన్ ఇన్ వెరిలాగ్ లో ఇంప్లిమెంట్ చేసాం ఎస్పిఐ స్లేవ్. ఓకే, చూడండి, నెక్స్ట్ మాస్టర్ స్లేవ్ రాసేసాం. ఇప్పుడు మనం టెస్ట్ బెంచ్ రాయాలి. టెస్ట్ బెంచ్ రాయాలంటే ఫస్ట్ మనం మన మాస్టర్ ఫైల్ని అండ్ స్లేవ్ ఫైల్ని మన టీబీలో టాప్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేసినప్పుడు ఫస్ట్ ఈ రెండు రన్ అవుతాయి. ఈ 2 ఫైల్స్ రన్ అయ్యాకే మన టాప్ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సిగ్నల్స్ డిక్లేర్ చేసాం. ఇక్కడ ఇది మాస్టర్ ఇన్స్టాన్స్ చేసాం. ఓకే, ఎందుకంటే మనం టూ ఫైల్స్ని 2 మాడ్యూల్స్ని ఎట్ ఎ టైం రన్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా ఇవ్వాలి. ఎస్పిఐ మాస్టర్ ఇన్స్టాన్స్ చేసిన, ఇది ఎస్పిఐ స్లేవ్ది. ఓకే, నెక్స్ట్ ఓకే, సమ్ ర్యాండమ్ డేటా ఇస్తున్నాం. మాస్టర్ ర్యాండమ్ డేటా ఇస్తున్నాం. రిపీట్ చేస్తున్నాం అంటే ఐ లెస్ దెన్ 10 అంటే 9, ఐ వాల్యూ 9 వచ్చే వరకు మనకి ఈ లూప్ అంతే వర్కౌట్ అవుతుంది. ఓకే, తర్వాత మనం ప్రింట్ మాస్టర్ స్లేవ్ రిసీవ్ అని, స్లేవ్ సెండ్ చేసిన డేటాని అండ్ మాస్టర్ రిసీవ్ చేసుకున్న డేటాని. ఓకే, నెక్స్ట్ మెయిన్ థింగ్ రన్.డు ఫైల్. ఎలా రన్.డు ఫైల్ రాయాలని చూద్దాం. చూడండి, వీల్ వర్క్, ఈ కమాండ్ సేమ్. ఓకే, నెక్స్ట్ టాప్ ఇక్కడ మనం టాప్ ఇచ్చామండి. మనం ఆల్రెడీ 2 ఫైల్స్ ని టాప్ మాడ్యూల్ మాస్టర్ ఫైల్ ని స్లేవ్ ఫైల్ ని టాప్ మాడ్యూల్ లో ఇంక్లూడ్ చేసాం. ఓకే, ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయకపోతే మీరు కంపైల్ చేయాలి ఆల్ 3 ఫైల్స్. ఓకే, లైక్ ఎస్పిఐ మాస్టర్ డాట్ బి, ఎస్పిఐ స్లేవ్ డాట్ లైక్. ఎప్పుడు మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయకపోతే బెస్ట్ ప్రాక్టీస్ కోసం. ఓకే, వర్క్ విసిమ్ వర్క్ డాట్ ఎందుకు ఇచ్చానంటే ఏమైనా ఫైల్స్ క్రియేట్ అవుతే ఈ అవన్నీ ఈ వర్క్ ఫోల్డర్లో. ఓకే, ఇక్కడ టాప్ టెస్ట్ మోడల్, ఇక్కడ మనం మోడల్ నేమ్. ఓకే, ఇందాక చెప్పే కదండి మీకు, మైనస్ ఆర్ స్టార్ ఇస్తే మనకి అన్ని సిగ్నల్స్ టెస్ట్ బెంచ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని యాడ్ అవుతాయి. ఇక్కడ మన ఫైల్స్ ఉన్నాయి అని మనకి అవసరం చేస్తామంటే యాడ్ వేవ్ సిమ్. ఓకే, స్లాష్ టాప్ అంటే టాప్ మాడ్యూల్లో ఉన్న సిగ్నల్స్ అన్ని యాడ్ చేయమని చెప్తున్నాం. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో
సిగ్నల్స్ అయినా ఓకే లైక్ ఇంటీజర్ అయ్యి అన్ని సిగ్నల్స్ని యాడ్ చేస్తుంది. ఓన్లీ టాప్లో ఉన్న సిగ్నల్స్ మాత్రమే. ఈ ఎస్పిఎస్ లెవెల్లో ఉన్న సిగ్నల్స్ని మాస్టర్లో ఉన్న సిగ్నల్స్ని యాడ్ చేయదు. ఓకే రన్ అవ్వాలంటే ఇట్ విల్ రన్ ది ఆల్ ద కమాండ్స్. ఓకే ఇప్పుడు మనం చెక్ చేద్దాం, రన్ చేద్దాం కోడ్ని. ఓకే పోస్టర్ సిమ్ ఓపెన్ చేయండి. పోస్టర్ సిమ్ ఓకే పోస్టర్ సిమ్ ఓపెన్ చేశాక పాత్ని కాపీ చేయండి. ఎక్కడ ఏమి ఫైల్స్ ఉన్నాయో ఆ పాత్ని కాపీ చేయండి. ఓకే నెక్స్ట్ నీడ్ టు చేంజ్ ద డైరెక్టరీ చేంజ్ చేయాలి. ఓకే ఎంటర్ కొట్టండి, చెక్ చేయండి ఒకసారి కమాండ్ యూజ్ చేసి చెక్ చేయండి డైరెక్టరీ చేంజ్ అయిందా లేదా అని. చెక్ చేసాక మనం ఇప్పుడు మన ఫోల్డర్ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఎల్ఎస్ కొడితే మనకి ఎంటర్ కొట్టగానే ఫైల్స్ అన్నీ వస్తాయి. చూడండి ఇక్కడ ఎస్పిఏ మాస్టర్ ఫైల్, స్లేవ్ ఫైల్, టాప్ మాడ్యూల్, రన్.2 ఫైల్ ఉంది. ఓకే ఇప్పుడు రన్.2 రన్ చేద్దాం. డూ రన్.2 ఓకే ఎంటర్ కొట్టగానే మనకి ఏమైనా మనం డిస్ప్లేస్ కానీ మోడల్స్ కానీ టీబీలో రాస్తే అంటే టెస్ట్ బెంచ్లో రాస్తే అవన్నీ మనకి ట్రాన్స్క్రిప్ట్లో చూపిస్తుంది. ఓకే ఎలా పాపప్ వస్తుంది, నో అని క్లిక్ చేయండి. ఓకే చూడండి ఇక్కడ నేను 10 టైమ్స్ అంటే 0 to 9 టైమ్స్ రిపీట్ చేశాను. చూడండి ఇటరేషన్ 1, ఇటరేషన్ 2, ఇటరేషన్ 3, 4 and 5, 6, 7, 8 and 9. ఓకే ఇప్పుడు మనం అక్కడ యాడ్ వేవ్ కమాండ్ రాసాం కాబట్టి ఇక్కడ వేవ్ ఓపెన్ చేస్తే ఓకే వేవ్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ ఎక్కడి నుంచైనా మనం వేవ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ క్లిక్ చేయండి టాప్ మాడ్యూల్, ఇక్కడ యాడ్ వేవ్ అని ఉంటుంది, యాడ్ వేవ్. ఓకే ఇక్కడ చూడండి వేవ్ యాడ్ అయిపోయింది. ఓకే 2 టైమ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ 2లో ఒకసారి రాసాము, మళ్ళీ యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ మనకి యాడ్ అయింది. ఓకే మనకి అవసరం లేనప్పుడు డిలీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేవ్ ఫామ్ మనకి సెంటర్కి రావాలంటే అంటే అన్ని ఇటరేషన్స్ అన్ని అవుట్పుట్స్ ఇన్పుట్స్ చూడాలంటే మనం ఇక్కడ ఈ బ్లూ సింబల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. జస్ట్ 1 క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఎక్స్పాండ్ అవుతుంది వేవ్ ఫామ్. ఓకే చూడండి ఇక్కడ ఇలా ప్రతి దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి టాప్ సిగ్నల్స్ మాత్రమే యాడ్ అయ్యాయి, ఎందుకంటే మనం ఇక్కడ ఈ యాడ్ వేవ్ దగ్గర ఓన్లీ టాప్ మాడ్యూల్ సిగ్నల్స్ కావాలని కమాండ్ రాసాం. ఓకే ఇప్పుడు మనం స్కీమాటిక్ డయాగ్రామ్ చూడాలంటే ఎలా చూడాలి? ఓకే ట్రాన్స్క్రిప్ట్ ఓపెన్ చేయండి మళ్ళీ. ఓకే నెక్స్ట్ కమాండ్ vsim nsdebug క్యాపిటల్ డిబి. ఇప్పుడు మనం టాప్ మాడ్యూల్ నేమ్ ఇద్దాం. ఓకే టాప్ మాడ్యూల్ నేమ్ ఏంటి చూడండి. ఓకే టాప్. ఓకే ఈ నేమ్ ఎక్కడ ఇద్దాం టాప్. ఓకే ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే రన్ అయిపోయింది. ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళి ఓకే స్కీమాటిక్ అని ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. స్కీమాటిక్ క్లిక్ చేయగానే మనకి స్కీమాటిక్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్కీమాటిక్ డిఫాల్ట్ కింద మనకి వ్యూ ఇంక్రిమెంటల్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది ఫాలో. అక్కడ క్లిక్ చేస్తే ఓకే మనకి ఇలా ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డయాగ్రామ్ సెంటర్కి వస్తుంది. ఓకే ఇది మాస్టర్ది. ఓకే ఇది స్లేవ్ది. ఇప్పుడు మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇంటర్నల్గా ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే సర్క్యూట్స్ ఉంటే మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే ఇస్ ద ఇంటర్నల్ డయాగ్రామ్. అగైన్ మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఏమైనా డయాగ్రామ్ ఉంటే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే చూడండి ఇలా వచ్చినప్పుడు డయాగ్రామ్ ఈ బ్లూ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి సెంటర్కి వస్తుంది. ఓకే చూడండి
ఇదంతా మాస్టర్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్, ఓన్లీ ఫర్ ది మాస్టర్. ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే ఈ సర్క్యూట్ అంటే డబుల్ క్లిక్ చేసిన సర్క్యూట్ ఏ లైన్ ఎక్కడైతే కోడ్ రాసామో అక్కడ చూడండి స్టేట్, అలా ప్రతిది మనకి చూపిస్తుంది. ఓకే, ఏ లైన్ దగ్గర ఫామ్ అయిందో సర్క్యూట్ చూపిస్తుంది. ఓకే చూడండి ఇలా. ఓకే, ఇలా మనం జీవీఎం అండ్ పోస్టర్సిమ్ యూజ్ చేసి మనం వేరేలాగా ఎస్పీ అంటే సిస్టమ్ వేరియబుల్ అండ్ యూవీఎం ఫైల్స్ కూడా మనం రన్ చేసేయచ్చు. ఓకే, స్కీమాటిక్ చూడటానికి కమాండ్ ఉంటుంది, ఈ కమాండ్ వాడాలి. మన టాప్ అంటే ఇక్కడ మనం టాప్ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం యూవీఎం ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, పోస్టర్సిమ్ని క్విట్ చేసేద్దాం. క్యూ అంటే క్విట్. ఓకే, జీవీఎం కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ యూవీఎం ఎలా రన్ చేయాలి చూద్దాం. ఓకే, వెరిఫికేషన్ చూద్దాం. ఓకే, ఇవన్నీ ఫైల్స్, ఇవన్నీ యూవీఎం ఫైల్స్ అంటే మనకి ఇంటర్ఫేస్, మానిటర్, యాక్టివ్ ఏజెంట్, డ్రైవర్, ప్యాసివ్ ఏజెంట్, ఓకే, టాప్, ఎన్విరాన్మెంట్, అలా మనకి యూవీఎంలో చాలా ఫైల్స్ ఉంటాయి. అసెషన్స్ కానీ కవరేజెస్ కానీ ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి. ఓకే, మనం ఏం చేస్తామంటే మనకి టాప్ మాడ్యూల్ కావాలి. ఓకే, చూడండి ఇది టాప్ మాడ్యూల్. ఓకే, ఇది టాప్ మాడ్యూల్. మనం టాప్ మాడ్యూల్ ఏం చేస్తాం, ఫస్ట్ మ్యాక్రోస్ని జీవీఎం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి నేను టిక్ ఇంక్లూడ్ ఫైల్స్ డాట్ ఎస్వి అని ఇచ్చాను. చూద్దాం ఫైల్స్ డాట్ ఎస్విలో ఏమున్నాయో. ఓకే, పిఎస్పి ఫైల్స్ డాట్ ఎస్వి చూడండి, నా ఫైల్స్ డాట్ ఎస్విలో నేను అన్ని ఫైల్స్ ఇంక్లూడ్ చేశాను. ఏమేం ఫైల్ అయితే నేను రన్ చేయాలనుకుంటున్నాను అవన్నీ ఒక ఫైల్లో పెట్టాను. ఓకే, చూడండి సీక్వెన్స్ ఐటమ్, సీక్వెన్స్, రీడ్ సీక్వెన్స్, డ్రైవర్, మానిటర్, ఎకో అన్ని ఫైల్స్ పెట్టాను. ఓకే, ఈ ఫైల్ నేను ఇక్కడ టాప్ మాడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇది ఇన్స్టాన్షియేషన్, ఇది అసర్షన్కి మనం బైండ్ చేస్తాం యూజింగ్ బైండ్ కీవర్డ్. ఓకే, ఇక్కడ మనం ఫిఫో టెస్ట్ అంటే మనం టెస్ట్ నేమ్ ఇవ్వాలి. మన క్లాస్ టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ ఫైల్ రాస్తాం కదంటే ఆ నేమ్ ఇవ్వాలి. ఓకే, మనం ఇప్పుడు యూబిఎంకి రెండు అడ్డు ఫైల్ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క లైన్. ఓకే, పిఎస్పి రెండు అడ్డు. ఓకే, చూడండి సేమ్ ఫస్ట్ కమాండ్ సేమ్. ఓకే, బిలీవ్ వర్క్. నెక్స్ట్ వన్ ఏంది, వీళ్ళ కంపైల్ చేస్తున్నాం ఏ ఫైల్ని, టాప్ ఫైల్ని. దిస్ ఈస్ ద టాప్ ఫైల్. చూడండి ఫిఫో టాప్ డాట్ ఎస్వి. మనం ఈ ఫైల్ని కంపైల్ చేసేటప్పుడు ఈ ఫైల్ కంపైల్ అవుతుంది. ఓకే, ఫైల్స్ డాట్ ఎస్పీలో మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ అన్ని కంపైల్ అవుతాయి. ఫస్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ట్రాన్స్క్రిప్ట్ విండోలో చూపిస్తుంది, లేకపోతే మనకు కూడా నార్మల్గా రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విసిమ్. ఓకే, ఇవి మనకి అసెషన్ చూడటానికి, ఇది కీ మన కమాండ్ అసెట్ డీబగ్ అనేది అసెషన్ చూడటానికి. ఓకే, టాప్, ఇక్కడ టాప్ అనేది ఏంటిది, మన యొక్క టాప్ మాడ్యూల్ నేమ్. చూడండి టాప్ అనేది మాడ్యూల్ నేమ్. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే ఇది స్విచ్ అంటాం. ఓకే, ఈవీఎంలో వర్బాసిటీని సెట్ చేయడానికి స్విచ్ అంటాం. ప్లస్ యూవీఎం వర్బాసిటీ, యూవీఎంలో అంటే మన యూవీఎం కోడ్లో ఆ వర్బాసిటీని యూవీఎంలోకి సెట్ చేయమని చెప్తున్నాం. దీన్ని కమాండ్ లైన్ స్విచ్ అంటాం. ఓకే, యూవీఎంలో ఇస్తాం. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, యూవీఎం హై ఆర్ యూవీఎం లో, యూవీఎం మీడియం. ఓకే, రన్ డాట్ లాగ్ అంటే
మనకు వచ్చిన అవుట్పుట్స్ అన్ని ఒక లాగ్ ఫైల్లో క్రియేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ రన్ డాట్ లాగ్ అంటే ఎక్స్టెన్షన్. ఓకే, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ రన్ ఆల్ అంటే ఈ కమాండ్స్ అన్ని రన్ చేస్తున్నాం. ఓకే, ఇలా మనం యూవిఎంకి రన్ ఫైల్ ఇలా రాస్తాం. ఓకే, ఇక్కడ మనం వర్బాసిటీ మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఎక్కడైతే మన ఫైల్స్ ఉన్నాయో అక్కడ కాపీ చేయండి పాత్. ఓకే, ప్రాసెసింగ్ ఓపెన్ చేయండి. ఓకే, ప్రాసెసింగ్ ఓపెన్ అవుతుంది. ఏం చేయాలి, మనం డైరెక్టరీని ఫస్ట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ చెక్ చేద్దాం మనం ఏ డైరెక్టరీలో ఉంది. ఏ కమాండ్ యూజ్ చేస్తాం, pwd. ఓకే, ఇది డిఫాల్ట్గా మీకు ప్రాసెసింగ్ ఇన్స్టాలేషన్ పాత్ చూపిస్తుంది. ఓకే, ఓకే చూడండి, మెంటల్ గ్రాఫిక్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, మనం ఇప్పుడు చేంజ్ చేయాలి డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ. ఓకే, మళ్ళీ మనం చెక్ చేద్దాం డైరెక్టరీ చేంజ్ అయిందా లేదా అని, pwd. ఓకే చూడండి, మనం డైరెక్టరీ చేంజ్ చేయకముందు మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సి డ్రైవ్లో ఉంది. చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం చేంజ్ చేశాక pw చేస్తే డైరెక్టరీ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూద్దాం. ఓకే, ls కొడితే మనకి ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ అన్ని వస్తాయి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం, రన్ డాట్ డూ. ఓకే, రన్ డాట్ డూ ఫైల్ని రన్ చేయడానికి కమాండ్ రన్ డాట్ డూ. ఎంటర్ కొట్టంగానే ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. ఓకే, ఎందుకంటే అన్ని ఫైల్స్ని కంపైల్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, నో మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి ట్రాన్స్క్రిప్ట్ ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వలేదు మనకి ఇక్కడ రిపోర్ట్ వస్తుంది. ఓకే, చూడండి టెస్ట్ పాస్ 32 టైమ్స్. ఓకే, నేను 32 టైమ్స్ ర్యాండమైజ్ చేస్తే 32 టైమ్స్ పాస్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద ట్రాన్స్క్రిప్ట్. ఓకే, ఇలా మనకి ట్రాన్స్క్రిప్ట్ కనిపిస్తుంది ఈవీఎంలో. మనం అక్కడ వర్బాసిటీని చేంజ్ చేస్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇది టోపాలజీ, దీన్ని ఈవీఎం టోపాలజీ అంటాం. ఓకే, అంటే టెస్ట్ లోపల ఒక ట్రీ హైరార్కీలో వస్తుంది, దీని లోపల ఏముంటాయి అలా టాప్ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వేవ్ ఫామ్ చూడాలి. ఓకే, వేవ్ ఫామ్ ఎలా చూస్తాం ఈవీఎంలో. ఓకే, ఇక్కడ వేవ్ క్లిక్ చేయండి. ఓకే, ఏం లేదు కాబట్టి ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, టాప్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనకి అసర్షన్స్ ఎంత పర్సెంటేజ్ వస్తుందో మనకి చూపిస్తుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడండి, 100%. ఓకే, అసర్షన్ గ్రాఫ్ షోస్ అంటే అన్ని అసర్షన్స్ మనకి కంప్లీట్గా పాస్ అయ్యాయి, అంటే ఒక్క అసర్షన్ కూడా మనకి ఫెయిల్ అవ్వలేదు. ఓకే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం కవరేజెస్ కూడా రాసాం. ఓకే, చూడండి మనకి ఇక్కడ కవరేజెస్ కూడా రాసాం, అంటే మనకి కవరేజ్ రిపోర్ట్ ఎంత వస్తుందో కూడా మనం చూడాలి. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. ఓకే, టూల్స్లోకి వెళ్ళాక మీకు ఇక్కడ కవరేజ్ రిపోర్ట్ అని వస్తుంది. ఓకే, HTML మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఓకే క్లిక్ చేయగలనే ఓకే చూడండి, ఇలా మనకి ఒక రిపోర్ట్ వస్తుంది, ఫస్ట్ కవరేజ్ రిపోర్ట్. ఓకే, చూడండి ఎన్ని పాస్ అయినాయో హిట్స్ కవరేజెస్, అంటే 7 బీట్స్ రాస్తే 7 హిట్ అయినాయి, అసర్షన్ 2 రాస్తే 2 ప్రాపర్గా వర్క్ అయినాయి, అంటే కవరేజ్ 100% వచ్చేసింది. ఓకే, అసర్షన్ కూడా 100% మనకి హిట్ అయింది.
ఇది కోస్టా కవరేజ్ రిపోర్ట్. ఇలా మనకి ఒక HTML ఫైల్ అనేది మన బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది టాప్. ఓకే, టోటల్ 100 సెషన్స్ ఆర్ 100 అంటే 100%కి 100 హిట్ అయింది. ఓకే, అంటే ఏ ఒక్క సెషన్ మనకి ఫెయిల్ అవ్వలేదు. ఓకే, చూడండి బిన్స్ 7 ఉన్నాయి. ఓకే, 7 బిన్స్ రాసాం, 7 హిట్ అయినాయి. మిస్ చేసి 0, హిట్ పర్సెంట్ 0 అండ్ కవరేజ్ పర్సెంట్ ఆల్సో 100. ఓకే, ఇలా మనం రిపోర్ట్ చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం రన్ ఫైల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒకసారి యాడ్ వేవ్ చేద్దాం. ఓకే, యాడ్ వేవ్ -r స్టార్. ఓకే, ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ మనం ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఓకే, మళ్ళీ కమెంట్ సేమ్ కమెంట్ రన్ డాట్. ఓకే, ఎంటర్ కొట్టండి. ఓకే, అన్ని ఫైల్స్ మనకి కంపైల్ అవ్వాలి కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, చూడండి ట్రాన్స్క్రిప్ట్ ఓపెన్ అవుతుంది. మనకి అవుట్పుట్స్ మనకి డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ట్రాన్స్క్రిప్ట్ విండోలో. ఓకే, చూడండి ఇది ట్రాన్స్క్రిప్ట్. ఓకే, ఓకే, చూడండి ఏమని వచ్చింది, ఆబ్జెక్ట్స్ ఫౌండ్ మ్యాచింగ్ స్టార్. ఓకే, అంటే మనం ఓకే ఇలా అయినా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఎక్కడ ఎర్రర్ వస్తుందో కూడా చూపిస్తుంది. చూడండి రన్ లైన్ మైక్రో 4. ఓకే, రన్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, రిపోర్ట్ ఆఫ్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చామో అది వాళ్ళకి రిపోర్ట్ ఆఫ్ .sv ప్లస్ చేసేసి ఓకే యాడ్ వేవ్. ఓకే, ఈ రన్ లాగ్ ఎందుకంటే మనకి అవుట్పుట్స్ రన్ లాగ్లో మనకి సేవ్ అవుతాయి. మన ట్రాన్స్క్రిప్ట్లో ఉన్న అవుట్పుట్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతాయి. ఓకే, ఎలా చూస్తామంటే క్యాట్. ఓకే, క్యాట్ అనేది కమాండ్ మనం చూడడానికి. ఓకే, క్యాట్ రన్. ఓకే, ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం, ఎందుకంటే ఇందాక సిమ్యులేషన్ కాబట్టి అది. ఓకే, ఓకే రన్ అవుతుంది చూడండి. ఓకే, ఇలా యాడ్ అవ్వనప్పుడు మనం మాన్యువల్గానే మనం వేవ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. రన్ అంటూ. ఓకే, చూడండి ఇది ఎంత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, అందుకని కొంచెం మనం సమయం టైం తీసుకుంటుంది. ఓకే, ఓకే చూడండి అన్నీ పాస్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఈ ట్రాన్స్క్రిప్ట్ అంతా మనకి చూడండి కవరేజ్ రిపోర్ట్ ఎంత చూపిస్తుంది, 100%. అంటే 100 అన్ని బిన్స్ మనకి హిట్ అయిపోయి మిస్సింగ్ బిన్స్ అనేవి ఏం లేవు. ఓకే, మనం ఇప్పుడు
రన్ లాగ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే, చూడండి ఇది బై డిఫాల్ట్ నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, మన ట్రాన్స్క్రిప్ట్ అవుట్పుట్ అంతా ఈ లాగ్ ఫైల్లో మనకి సేవ్ అవుతుంది. ఓకే, ఎన్ని టైమ్స్ మనం రన్ చేస్తే అన్ని టైమ్స్ మనకి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ లాగ్ ఫైల్లో సేవ్ అవుతుంది. ప్రతిసారి మనం రన్ చేసే పని లేకుండా మన అవుట్పుట్ అంతా ఒక లాగ్ ఫైల్లో సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, లాగ్ ఫైల్. ఓకే, ఓకే, ఇలా మనం రన్ ఫైల్ని మనం యూవిఎంకి రాస్తాం. ఓకే, ఇది కమాండ్ లైన్ స్విచ్. ఇక్కడ మన కమాండ్ లైన్ నుంచి మన యొక్క వర్బస్టీని కంట్రోల్ చేస్తాం. ఓకే, లైక్ ఈ విధంగా మనం వేరేలాగ్కి సిస్టమ్ వేరేలాగ్ని యూవిఎంని మనం జీవీఎం అండ్ పోస్టల్ సిమ్ వాడి రన్ చేయొచ్చు. వేరేలాగా అయితే మనం స్కిమాటిక్ చూడొచ్చు. ఓకే, ఈవీఎంలో అయితే మన కవరేజ్ రిపోర్ట్, సెషన్ రిపోర్ట్, ఓకే, ఎంత % హిట్ అయింది అనేవన్నీ మనకి ఒక HTML ఫైల్ రిపోర్ట్లోనే వస్తుంది. ఓకే,